గుండ్రేవుల ఆర్డీఎస్ రైట్ కెనాల్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ కర్నూలును కోనసీమ కోస్తగా మారుస్తా త్రాగునీరు అందిస్తా చట్టసభలో అడుగుపెట్టాక నిరంతరం ప్రజాసేవ చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గుండ్రేవుల ఆర్డీఎస్ రైట్ కెనాల్ను పూర్తి చేసి కర్నూలును కోనసీమగా మారుస్తానని కర్నూలు పార్లమెంటుగా గెలుపొందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజ్ చెప్పారు. ఈ రోజు కర్నూలు మండలం పంచలింగల గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసి వలసల నివారణకు కృషి చేస్తానని త్రాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని బస్తిపాటి నాగరాజ్ అన్నారు. ఓకేనా. నిన్నటి దినంలో 2024 ఎలక్షన్ల సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాష్ట్రంలో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయడంగా ముగించింది. ప్రజలంతా చూశారు, అది ఒక కళ్ళ పండుగగా రాత్రంతా గడిపారు. నేను ముఖ్యంగా చెప్పానంటే ఈ రాష్ట్ర ప్రజలకైతేనేమి నరరూప రాక్షసులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదింపడంలో ప్రజాస్వామ్యం మరోసారి జీవించిందని చెప్పేసి మీరంతా నిరూపించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టగతులు ఉండవని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం బతికింది కాబట్టి ఆయనకు 11 సీట్లు ఇచ్చేసి ఎమ్మెల్యే సీట్లు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారంటే ఆయన యొక్క పరిపాలన ఎంత విధ్వంసకర పరిపాలనతో ఒకసారి ఊహించుకోండి. ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆయన 23 సీట్లు వస్తే ఆనాడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అసెంబ్లీ సాక్షిగా మీకు స్క్రిప్ట్ దేవుడు పైన రాశాడు 23 అని చెప్పేసి అపహాస్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారిని. మరి ఈరోజు భగవంతుడు ఏం రాశాడు స్క్రిప్ట్, ఆయన ఏం సమాధానం పెట్టుకుని రోడ్డు పైన ప్రజలందరూ తిరుగుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేగాక ఇక రాబోయేంత స్వర్ణయుగం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో అఖండ మెజార్టీతో రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు కూడా రానటువంటి మెజార్టీతో ప్రపంచాన్ని సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీ ఇంత భారీ ఎత్తున ఏకపక్షంగా ప్రజలు తీర్పిచ్చారు. కావున ఇక పైన కూడా దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కొలువు తీరబోతా ఉంది ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులు అందరూ కూడా విజయడంగా ముగించారు. కాబట్టి రాష్ట్రం యొక్క దిశ మారాలంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మారుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ ముఖ్యంగా ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నేను ముఖ్యమైన విషయం చెప్తున్నాను. నేను పలు సందర్భాల్లో కూడా నేను ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చాలా చెప్పాను పార్లమెంట్ ప్రజలకి. మరొకసారి తెలియజేస్తాను, గెలిచిన తర్వాత నేను రేపు చట్టసభలో అడుగుపెట్టిన తర్వాత ప్రతిరోజు ప్రతి గంట ఏది ఏమైనా కూడా వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేవుల ప్రాజెక్ట్ అయితేనేమి, ఆర్డీఎస్ రైట్ కెనాల్ అయితేనేమి, అంతేగాక ప్రతి ఎకరానికి సాగునీరు అందించి ప్రతి ఇంటికి సాగునీటి విషయంలో నేను ఖచ్చితంగా గంటాపదంగా పోరాడతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో నేను 100 సార్లు చంద్రబాబు నాయుడు గారిని వేడుకగా కూడా